హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అయితే ఈ చర్చలో లడ్డూలో నెయ్యి కలిపారా లేదా అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, అసలు నెయ్యిలో ఏం కలిపారు, పంది మాంసం అనే నూనెని లేకపోతే ఆవు నూనె అన్నటువంటిది, అట్లాగే చేప నూనె అన్నటువంటిది, ఇట్లాంటివన్నీ చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే, అసలు డైరీలో కల్తీ ఎలా చేస్తారు, డైరీలో జరిగేటటువంటి పరిణామాలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు డైరీలో పనిచేసినటువంటి నిపుణుడు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నా మాట వినపడుతుందండి? మీ ఆడియో వినపడుతుంది, వీడియో లేదు. రైట్, మీరు మాట్లాడండి నేరుగా, ఫోన్లో మాట వినబడుతుంది కదా. రైట్, డైరీలలో కల్తీ ఎలా ఉంటుంది, పాలల్లో కల్తీ ఎట్లా ఉంటుంది సార్? ఉదాహరణకి మీకు గుర్తుంటే మన ఊర్లలో పాల క్యాన్లు పాలు పట్టుకొని మన ఇంట్లో అమ్మ వాళ్ళ టైంలో నేను కూడా పాలు పట్టుకొని డైరీకి వెళ్తే, పాల కేంద్రానికి వెళ్తే, పాల కేంద్రంలో వచ్చేసి మనకి ఒక చిన్న గిన్నెతో ఒక చిన్న బాటిల్లో తీసుకొని ఇట్లా దాంట్లో యాసిడ్ కలిపి వెన్న శాతం ఎంత ఉంది అని బట్టి దాన్ని బట్టి మనకి ఆ పక్కనే ప్రైజ్ రాస్తుంది ఆ డైరీలో ఉన్న ఆ పాల కేంద్రం వ్యక్తి. అక్కడి నుంచి మనం క్యానుల్లో పాలు పట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారు, పాలు సేకరణ ఆటోలో తీసుకుపోయి దగ్గరలో డైరీలో తీసుకుపోయి ఇస్తారు. అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే, సాయంత్రం వరకు వచ్చిన పాలన్నీ కలిపి ఒక చిల్లింగ్ ట్యాంకర్ లో పెడతారు, అంటే కూలింగ్ ట్యాంకర్ లో పెడతారు. ఆ కూలింగ్ ట్యాంకర్ లో పెట్టిన తర్వాత దాంట్లో ఉండే పచ్చి వెన్న, జనరల్ గా మనకి పచ్చి వెన్న అంటే ఏంటి, మన ఇళ్లలో పాలను తోడబెట్టుకొని తోడేస్తే దాని మీద వచ్చే మేగడి ఒక 4-5 రోజుల తర్వాత చిలికిన తర్వాత మనకి వెన్నపోత వస్తుంది. డైరీలో అలా ప్రాసెస్ ఉంది. పచ్చి పాలల్లోనే పచ్చి వెన్నని తీస్తారు. ఎలాగనంటే, చిల్లింగ్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ పాలు అందులో పోసిన తర్వాత ఒక పైప్ లైన్ ద్వారా వెళ్తా ఉండగా మధ్యలో ఒక కెమికల్ ఉంటుంది, లైక్ యాసిడ్ లాంటిది. అది కూడా సేమ్ పాల కేంద్రంలో వాళ్ళు ఎలా అయితే మనకి ఆ ఫ్యాట్ శాతాన్ని చూస్తారో అది అలాంటి సంబంధించిన లిక్విడ్. అందులో నుంచి ఆ ట్యాంక్ నుంచి మిషనరీ ద్వారా దాంట్లో ఉన్న సుమారు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక 100 లీటర్ల పాలని ఆ ట్యాంక్ నుంచి మిషనరీ ద్వారా పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత ఆ 100 లీటర్ల పాలు ఒక 80 లీటర్ల పాలు ఇంకో ట్యాంకులోకి వెళ్తాయి, చిల్లింగ్ ట్యాంకులోకి. ఈ పచ్చి వెన్న ఏదైతే 200 లీటర్లు ఉందో అది ఇంకో ట్యాంకులోకి వెళ్తుంది. ఈ పచ్చి వెన్న ఎలాగా ఉంటుందంటే, మనకి చిక్కటి పెయింట్ ఉంటుంది, ఆ టైప్ లో ఉంటుంది అంటే. అక్కడి నుంచి ఏం చేస్తారంటే, ఈ 800 లీటర్లు సపరేట్ అయిపోయిన తర్వాత ఈ 200 లీటర్లు పచ్చి వెన్నని ఏం చేస్తారంటే దాన్ని ప్రాసెస్ చేసేసి దాన్ని కరగదీస్తే దాంట్లో నుంచి సుమారు 25 నుంచి 30% మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళిపోద్ది. అంటే కేజీకి 700 గ్రాములు నెయ్యి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. అంటే మీకు ఇక్కడ 100 లీటర్లో 20 లీటర్ పచ్చి వెన్న 80 లీటర్లు పక్క ట్యాంకీలోకి వెళ్తుంది. ఇక్కడ మనకి డెఫిషిట్ ఎంత, 20 లీటర్లు డెఫిషిట్ ఉంది. అంటే 80 లీటర్ల వరకు ఆల్రెడీ మనకి ఇక్కడ ఎలా చెప్పాలంటే టోన్డ్ మిల్క్ అంటారు. టోన్డ్ మిల్క్ లో 3% ఉంటుంది, డబుల్ టోన్ లో 1.5% ఉంటుంది, ఇంకా ఆవు పాలు వచ్చేసరికి ఇంకా తక్కువ ఉంటుంది. మనకి చిన్నప్పుడు తల్లులకి పాలు సరిపోకపోతే జనరల్ గా చుట్టుపక్కల ఇళ్లలో ఆవు పాలే తాపిస్తారు, గేదె పాలు తాపిస్తారు. సార్ వినపడుతుంది కదా మాకు? చెప్పండి వినపడుతుంది. సో ఇప్పుడు ఈ 80 లీటర్లు 80 వెళ్ళిపోయిన తర్వాత మనకి జనరల్ గా ఈ పాల వర్క్ ఎంత అనుకున్నాం, 100 లీటర్లు వచ్చేసి ఇవాళ రేట్ ప్రకారం సుమారు 700 రూపాయలు అనుకున్నాం. 80 లీటర్లు పక్క వెళ్ళిపోయిన తర్వాత దాని వర్క్ ఎంత అవుతుంది, 8,56 560 రూపాయలు అతను అమ్ముకోవచ్చు డైరీ ఓనర్. పోగా ఇతర 20 లీటర్లని ప్రాసెస్ చేయంగా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నాట్ ఎగ్జాంపుల్. ఈ 20 లీటర్లని నెయ్యి కరిగిస్తారు కదా, దాంట్లో నుంచి మీకు సుమారు ఒక 15 లీటర్ల నెయ్యి వస్తుంది. 15 లీటర్ల నెయ్యి వర్క్ ఎంత, ఈ రోజున్న మార్కెట్ ప్రకారం మన మార్కెట్ లో అనుకున్న సుమారు ఒక 500 వేసుకున్నాం. 500 వేసుకున్న తర్వాత దీన్ని ఈ 500 వేసుకుంటే 10 కేజీలకి 15లో 5,000 రూపాయలు వస్తుంది. సో ఈ 80 లీటర్ పాల వరకు వస్తుంది. ఈ 80 లీటర్ల డెఫిషిట్ ని వీళ్ళు ఎలా భర్తీ చేస్తారంటే,
మీకు ఐడియా ఉన్నట్టు పాల పొడి దొరుకుతుంది మనకి, బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ జరుగుతూ ఉంటుంది. ప్రతి పాల డైరీలో ఉంటుంది పాల పొడి అనేది. కంపల్సరీగా మళ్ళీ దాంట్లోకి ప్రాసెస్ ఈ పాల పొడిని వేసేసి మళ్ళీ దాన్ని 100 లీటర్లు వాళ్ళ ఆ రోజు డిమాండ్ బట్టి యాజ్ యూజువల్ వెళ్ళిపోవడం, 80 లీటర్లు అమ్మితే ఇవాళ మార్కెట్ డిమాండ్ అంటే 50 లీటర్లు తయారు చేసి పంపించేస్తారు. మళ్ళీ ల్యాబ్ లో టెస్ట్ డబుల్ టోల్డ్ అయితే 1.5%, సింగిల్ టోల్డ్ అయితేనేమో 3% మిల్క్ అనేది జనరల్ గా మనకు మార్కెట్ లో. ఇంకోటి మీకు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ లో క్రీమ్ మిల్క్ దొరుకుతుంది. అందులో కూడా ప్రాసెస్ చేస్తారు. ఎంత చేస్తారంటే 5 నుంచి 10% చేస్తారు. మొత్తం పచ్చివన్నీ తీయరు సార్. సో ఇది మామూలుగా క్రీమ్ మిల్క్ అది వచ్చేసి దీనికంటే ఒక 10 రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. మామూలుగా మనకి బయట మార్కెట్ లో ఈ రోజు పాల ప్యాకెట్ 30 రూపాయలు ఉందండి టోన్డ్ మిల్క్. డబుల్ టోన్డ్ అయితే 29 రూపాయలు ఉంది. క్రీమ్ మిల్క్ అయితే 36 రూపాయలు ఉందండి. జనరల్ గా నెయ్యి అయితే అందులో నుంచి వచ్చేది అలాగే సార్. చాలా మంది ఏమనుకుంటారంటే 100 లీటర్ల పాలు తోడేసి అందులో నుంచి వస్తే మనకి 10 కిలోలు నెయ్యి వస్తుంది, లేకపోతే 5 కిలోలు నెయ్యి వస్తుంది, నెయ్యి అంతా వేస్ట్ అని అనుకుంటుంది. జనరల్ గా డైరీలో అనేది వేస్ట్ ఏది పోదు సార్. మొత్తం అన్ని ప్రొడక్ట్స్ యూస్ అవుతుంది సార్. అంటే వాస్తవంగా వీటిట్లలో కల్తీ అంటే ఇప్పుడు పాలల్లో లేదా నెయ్యిలో ఎలాంటివి కలిపే అవకాశం ఉంటుంది? అంటే మనకి డాల్డా అనేది ఇప్పుడు తక్కువగా కనపడుతుంది సార్. జనరల్ గా మనకి ఇంతకుముందు నెయ్యి కంటే ఎక్కువ మన ఇళ్లలో ఫంక్షన్ జరిగినా ఎక్కువ పలావ్ వండిన బిర్యానీ ఉన్న డాల్డా ప్యాకెట్ లో వాడుతూ ఉండేది. ఆ డాల్డా వనస్పతి అంటారు కదా, అదే అండి. దాన్ని కలపచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో అది ఇంకోటి ఏంటంటే బై ల్యాబ్ లోకి వెళ్ళి దాంట్లో సమ్ కెమికల్స్ మిక్స్ చేస్తేనే దాన్ని కనుక్కోగలం. వాసన చూసి టేస్ట్ చూసి అయితే కనుక్కోలేము. హైలీ బాగా మంచి నాలెడ్జ్ ఉన్న, బాగా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి అయితే నోట్లో నాలుగు మీద వేసుకొని కనిపెట్టగలరు. కానీ వనస్పతి అనేది అందులో కలిపితే 99% కనిపెట్టలేదు దాంట్లో. ఓకే, అయితే ఇక్కడే ఓ ప్రధానమైనటువంటిది అంటే పాలకి సంబంధించినంత వరకు ఆవు పాలని ఏ ఏ ఏరియాల్లో ఎక్కువగా సేకరించడానికి వీలుంటుంది? ఆవు పాలు ఎక్కువలు వచ్చి ఇటు మనకి ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయి సార్ ఆవు పాలు. అంటే మన ఏపీలో ఎక్కువ చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. చిత్తూరు జిల్లాలో ఎక్కువ మనకు ఆవులు కనపడతా ఉంటుంది సార్. ఆవు పాలలో ఏంటంటే జనరల్ గా మీకు 1.5 to 3% ఉంటుంది సార్. ఫ్యాట్ వేరే, ఎస్ఎన్ఎఫ్ వేరే సార్. ఎస్ఎన్ఎఫ్ క్యాల్కులేషన్ ప్రకారం మనకి డైరీ వాడు, పాల కేంద్రం వాడు మనకి డబ్బులు ఇస్తారు సార్. ఫ్యాట్ అంటే అది మనకి 1 కేజీ తినంగా దాంట్లో వచ్చే మనకి ఏదైతే వస్తుందో అది ఫ్యాట్ సార్. కాబట్టి మనకి ఆవు పాలల్లో ఏంటంటే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 50 లీటర్లు 20 లీటర్లు ఎలా వేసాను, అదే ఆవు పాలల్లో అయితే 90 లీటర్లు ఇటు వెళ్ళిపోతాయి, 10 లీటర్లు మనకి క్రీమ్ వస్తుంది సార్. ఏది ఆవు పాలు పచ్చివన్నం, ఆ పచ్చివన్నం కరిగిస్తే దాంట్లో 50 to 60% రేషియోలో మనకి నెయ్యి వస్తుందండి. దాంట్లో మనకు కావాలంటే వనస్పతి ఇలా కలుపుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు జంతు వ్యర్థాలు అనేది రావడానికి ఎలా సాధ్యమవుతుంది? కలుపుతారా అవి? నాకు తెలిసి జంతు వ్యర్థాలు అనేది నాకు తెలిసి ఎక్కడైతే ఎక్కువగా వాడతారో అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే చిత్తూరు జిల్లాలోనే జంతు వ్యర్థాలు ఒక ఫ్యాక్టరీలో కలుపుతున్నారు అనుకున్నాం. ఆ చుట్టుపక్కల వాడకం కలిగి ఎవరు ఉంటారు? ఎవరు లేరు కదా. మీకు హైదరాబాద్ మార్కెట్ తీసుకోండి, సుమారు ఓల్డ్ సిటీ కానీ ఎక్కువ బీఫ్ బిర్యానీ కానీ లేకపోతే బీఫ్ తినేవాళ్ళు కానీ ఎక్కువ ఉంటారు. మీకు అలాంటి చోట అవైలబుల్ ఉంటుంది. అంత లాట్ ఆఫ్ బీఫ్ ఆయిల్ కావాలన్నా లేకపోతే దానికి సంబంధించిన ఫ్యాట్ కావాలన్నా హైలీ ఇంపాసిబుల్. అందులోని మీకు చిత్తూరు జిల్లా సరౌండింగ్స్ లో అంటే కూడా చాలా కష్టం. ఎక్కడైనా మనకు ప్రొడక్ట్ ఆ చుట్టుపక్కల తినేవాళ్ళు ఈ లేకపోతే లెదర్ పరిశ్రమ, బోన్ పరిశ్రమ ఉండే చోటే కదా అవైలబుల్ ఉంది కదా ఫ్యాట్. ఎక్కడా ఉండదు కదా చుట్టుపక్కల సరౌండింగ్ లో. అదే హైలింపాలు ఒకవేళ మీరు అన్నట్టు ఎక్కడ ఆ డైరీ ఉన్న చోట ఆ చుట్టుపక్కల ఏమన్నా అవైలబుల్ ఉంది, అది మార్కెట్ లో ఏం రేట్ ఉంది, ఈ రోజు ఎంత రేట్ ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కదా సార్. అంత రేట్ ఉండదు. జనరల్ గా నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో తపస్యాపుత్ర, చట్నీనాక అటు సైడ్ కొన్ని పెద్ద పెద్ద అంగీల్లో వేసి తీస్తా ఉంటారు ఆయిల్.
అది ఈక్వల్ టు పామ్ ఆయిల్ రిటర్న్. అంటే అది నాకు ఐడియా జంతు ఉంది. వ్యర్థాలు. అయితే జంతువులకు సంబంధించిన కొవ్వు నూనె అంటే లైక్ ఇప్పుడు దీంట్లో చెప్పబడుతున్నది ఏంటంటే ఆవుకి సంబంధించిన కొవ్వు నూనె, అట్లాగే చేపకి సంబంధించినటువంటి నూనె, అట్లాగే పందికి సంబంధించినటువంటి నూనె, ఇట్లాంటివి కలపడం అనేటటువంటిది సాధ్యమవుతుందా? అది ప్రాసెస్ చేయాలి సార్. ఇప్పుడు మీరు అన్నట్టే ఎగ్జాంపుల్ పంది తీసుకుందాం. పంది మీద వాడని ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది 1 నుంచి 1 థిక్నెస్. అది దాంట్లో నుంచి ఫ్యాట్ రావాలంటే చాలా కష్టం. అది కాకుండా ఇన్బిల్ట్ బాడీలో మన కాళ్ళ దగ్గర మధ్యలో కొంత ఫ్యాట్ ఉంటుంది. మీరు అన్నట్టే జంతువులు వ్యర్థాలు వేరే, కొవ్వు వేరే అని అంటున్నారు. నేను అర్థం చేసుకున్నా. జనరల్ గా మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఒక గొర్రెని కత్తిరించినాక కాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్యాట్ దొరుకుతుంది, కాళ్ళ మధ్యలో లోపల, అంటే ఆ బాడీ లోపల అవయవాల్లో ఎక్కువ దొరుకుతుంది. మిగతా బాడీలో ఫ్యాట్ అనేది దొరుకుతుంది, కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. పందికి వచ్చేసి పైన స్కిన్ కింద ఉంటుంది, ప్లస్ బాడీ లోపల కూడా ఉండాలి. ఎన్ని పన్నులు చంపి ఎన్ని మేకలు చంపి ఆ ఫ్యాట్ శాఖలు ఇచ్చి ఎన్ని లక్షల కిలోలు తీసుకురావాలి? అంత లేదు కదా బయట ప్రొడ్యూస్. ఉన్నది కటింగ్ అవుతుంది, ఆయిల్ ఏదైతే మటన్ కొట్టుల్లో వాటిలోనే వెళ్ళిపోతుంటది కటింగ్ కి. అంటే అంత డిమాండ్ అంతా లేదు సార్. ఇంకోటి మనకి పాలు, ఆవు, నెయ్యి ఇదంతా అయితే మాత్రం ఎక్కువ ఉంది. ఆ ఫ్యాట్ అనేది అంత డిమాండ్ తగ్గట్టు దొరుకుతుంది. ఇంకోటి మీరు అన్నది ఫిష్ ఆయిల్. మనకేంది ఫిష్ ఆయిల్ దేంట్లో వాడతారంటే ఒమేగా, ఎవరు ఫ్యాటీ యాసిడ్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి క్యాప్సూల్ రూపంలో మెడిసిన్ దాంట్లో వాడతారు ఫిష్ ఆయిల్. నాకు తెలిసి ఇంతవరకు కుకింగ్ లో కానీ దేంట్లో కానీ వాడిన సందర్భాలు లేవు. మీరు కావాలి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. డాక్టర్లు కూడా అది మరి మీరు మింగుతున్నా కూడా సేమ్ ఫిష్ తిన్న ఆయిల్ తిన్న ఫీలింగే వస్తుంది. రైట్. అంటే గోధుమ కలర్ లో ఉంటుంది ఆ టాబ్లెట్. ఓకే. అంటే అవి దీంట్లో కలిస్తే స్మెల్ రావడం కానీ లేదా ఇవేమి రావా పాలలో, ఆవు నెయ్యిలో కలిపితే? అయితే మీకు ఇందులో ఇంకోటి ఏంటంటే ఆవు నెయ్యిలో ఏదన్నా వనస్పతి తప్ప మిగతా ఏమైనా కలపడితే 2వ రోజు 3వ రోజు లడ్డు పాడైతుంది సార్. ఓకే. అంటే స్మెల్ రావడం కానీ వచ్చేస్తుందండి. మీకు ఇప్పుడు ఉదాహరణ మీరు అన్నారు కదా పాత బస్తీలో జంతు వ్యర్థాలతో వచ్చినాయని. ఆ జంతు వ్యర్థాలతో పైన రాండ్లో వచ్చిన నూనె ఏదైతే ఉందో దాంతో మనం కుకింగ్ చేసినట్టయితే అది 2వ రోజు 3వ రోజుకి మిగతా ఆయిల్తో కలుపుతారు, ప్యూర్ అదే కలిపినట్టయితే అది మరుసటి రోజుకి సాయంత్రానికి పనికి రాస్తారు, వాసన వచ్చేస్తుంది. ప్యూర్ మీరు శనగ నూనెతో కానీ, సన్ఫ్లవర్ ఆయిల్తో కానీ, లేకపోతే ఇతర శనగ నూనెతో, మన నువ్వుల నూనెతో కానీ, ఈవెన్ దో కొబ్బరి నూనెతో వండినా కూడా అది 2-3 రోజులు ఉంచుకొని తినవచ్చు. వ్యర్థ పదార్థాలతో వచ్చిన కొవ్వు, అందులో ఇంకోటి ఏంది, మీ కడాయిలో ఉన్న డ్రై ఐటమ్, ఇంకేది వివిధ సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతున్నారు దేంట్లో, నదిలో జనరల్ కలుపుతూ ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు ఎంత కలిపినా 1 రోజు 2వ రోజు 3వ రోజు బయటకు వచ్చేస్తే నాకున్న దాని ప్రకారం ఏదైతే ఆ పదార్థం ఉంటారో ఆ పదార్థం వాసిస్తారు. అది వనస్పతి కాకుండా వేరే జంతు వ్యర్థాలు మీరు అన్నట్టు ఫిష్ ఆయిల్ లేకపోతే పంది సంబంధించిన ఫ్యాట్ ఆయిల్ అది కలిపితే కంపల్సరీ వాసన. రైట్. మామూలుగా ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్లో అంటే ఈవేళ వీళ్ళు రోజుకి కావాల్సినటువంటి దాదాపుగా ఒక 1500 కిలోలు అనుకుందాం నెయ్యి. ఇది 15 టన్నులు, 15 టన్నున్నర ఈ లెక్కన కాకుండా 1500 కిలోలు అనుకుందాం. 1500 నుంచి 2000 కిలోలు నెయ్యి కావాలి. రోజుకి 15 టన్నులు పోతుంది సార్. యాక్చువల్లీ ట్యాంకర్ వచ్చేసి 30,000 లీటర్లు ఉంటుంది. 30,000 లీటర్లు ఘాట్ రోడ్ లో ఎక్కదు. సో దాన్ని ఏం చేశారంటే కుదించి ఓన్లీ 15 టన్నుల లోడే వెళ్తుంది. కింద మీకు అలిపిరి దగ్గర బస్ స్టాండ్ ఎదురుగా వీళ్ళ గోడౌన్ ఉంటుంది. ఎదురుగా అక్కడ జీడిపప్పు, పచ్చెనగపప్పు, నెయ్యి ఇవన్నీ అక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ స్టోర్ అయినాక అక్కడ ఏంటంటే ల్యాబ్ ఉంటుంది, చిన్న ల్యాబ్. ఆ ల్యాబ్ లో చెక్ చేస్తాను. ఎందుకంటే నేను 6 సంవత్సరాలు తిరుపతిలో ఉండి చదువుకొని, నా ఫ్రెండ్ ఇప్పుడు పైన దేవస్థానంలో పేషావర్ అనమాట, ఉండి నేను కూడా సీలేస్తాడు. వాడు నా క్లాస్, వాడు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగంలోనే ఉంది. నాకు బాగా తెలుసు అలిపిరి మొత్తం. అందులోనే నేనేంటంటే చదువుకునే టైంలో మీకు ఐడియా ఉంది,
పిల్లల్ని ప్రతి సంవత్సరం ఒకసారి రెండు పర్యాయాలు పైన శ్రీవారి సేవ చేయమంటారు. అదో ఇంటర్మీడియట్ 10th వాళ్ళ తరగతి స్క్వాడ్ గా అలా నేను చేశాను 2-3 రైట్. అంటే ఇక్కడ ఓ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ డైరీకి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 15 టన్నులు కావాలి అనుకుందాం. అంటే 1500 కిలోలు కదా లెక్క అయితే. 1500 కిలోల నెయ్యి కావాలంటే ఎన్ని లీటర్ల పాలు అవసరం అవుతుంది సుమారు? ఎన్ని లీటర్ల పాలు అవసరం అవుతాయని మీకు వస్తుంది కదా. 15 టన్నులు నెయ్యి అంటే సుమారు వచ్చేసి మీకు టన్నుకి వచ్చేసి ఒక 1000 లీటర్లకు వచ్చి 200 లీటర్ల ఇది వస్తుంది నెయ్యి. ఆ లెక్కన మనం చేస్తాం. ఓకే. అలా అయితే కనుక ఇప్పుడు మామూలుగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గేదె పాలకు వచ్చేసరికి ఇంకా ఎక్కువ వస్తుందండి. ఓకే. ఆవు పాల కంటే గేదె పాలలో ఎక్కువ ఉంటుందా? అవునండి, డబల్ వస్తుంది. అయితే ఈ ఆవుల్ని ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానమే పెంచి ఇన్ని పాలు సేకరించాలంటే సుమారు ఎన్ని ఆవులు అవసరం అవుతాయి? నాకు తెలిసి వాళ్ళ దగ్గర కింద గోశాల ఉన్నట్టు సార్. వాళ్ళ దగ్గర దగ్గర 600 నుంచి నాకు తెలుసు. మళ్ళీ మధ్యలో ఏమైనా పెరిగిందా లేదో నాకు తెలియదు. ఆ గోశాల నుంచి పైన ఏదో చిన్న గోశాల పెట్టారు. మరి ఏదో దీపారావు ఆయనకి ఏదో చేయడానికి. అంటే నేను అడిగేది ఇక్కడ నెయ్యి ఇట్లా తయారు చేయాలి. అక్కడ ఉన్న గోశాలలో చాలా తక్కువ ఉంటాయి, 800-700 1000 మీరు చెప్పినటువంటి రూట్లో ఆ రేంజ్లోనే ఉంటాయి. దాంతో గోశాలలో ఉన్న నెయ్యి కూడా సార్, ఆ గోశాలలో ఉన్న నెయ్యి కూడా లడ్లకు వాడదు. ఈ ఉదయాన్నే ఆయనకి 4-3 సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా గుడి మూసే వరకు 5-6 సార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఆ నైవేద్యం సమర్పించే దాంట్లో ఎస్పెషల్లీ ఈ గోశాల నుంచే వస్తుంది. బయట నుంచి వచ్చే ట్యాంకర్లో మాత్రం అందులో వాడరు. ఆయనకి పూజ చేసేటప్పుడు దీపారాధన చేయాలి. అక్కడ మీకు గుళ్ళో నుంచి దర్శనం బయట చేసుకొని వస్తే మనకి చిన్న చిన్న కప్పుల్లో దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి ఇలాంటివి పెడతారు. చిన్న లడ్లు వాటన్నిటికీ వాడేది ఆ గోశాల నుంచి వచ్చేది. రైట్. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక టెంపుల్ వాళ్ళు కనుక ఆవుల్ని పెంచి ఈ టోటల్గా తీసుకోవాలంటే రోజుకో 1500 టన్నుల నెయ్యికి సరిపడినటువంటి తీసుకోవాలంటే సుమారు ఎన్ని ఆవుల్ని పెంచాల్సి ఉంటుంది? దగ్గర 10,000 ఆవులు కావాలి. 10,000 ఆవులు. 10,000 ఇంటూ రోజుకు 30 లీటర్లు ఇచ్చినా ఇది లెక్కేసుకోండి, 3 లక్షల లెక్కలు. రోజుకు 30 లీటర్లు వస్తాయా పాలు? వస్తాయండి, పొద్దున సాయంత్రం. ఓకే. అంటే ఇందులో ఏదైనా జాతుల లెక్కలు ఉంటాయా? ఈ రకం జాతి అయితే ఎక్కువ పాలు వస్తాయి, ఈ రకం జాతి అయితే తక్కువ? దేశీ ఆవు అయితే 10 లీటర్లు 12 లీటర్లు ఇస్తుంది. జెర్సీ ఆవు అయితే ఇంకా ఎక్కువ ఇస్తుంది. జనరల్ గా ఏంటంటే నెయ్యి ప్రసాదాల్లో మనకు తెలిసినంత వరకు మన దేశీ ఆవులనే, ఇప్పుడు అక్కడ ఉన్నాయన్నీ దేశీ ఆవులే సార్, బయట ఆవులు లేదు. అందులో నుంచి వచ్చే నెయ్యినే ఇప్పుడు అక్కడ దీపారాధన కానీ స్వామివారికి ఇది కానీ ప్రసాదాలకు కానీ వాడుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రొక్యూర్ చేస్తున్నారో ఆ ప్రొక్యూర్ చేసేదంతా లడ్డు, బూందీ లడ్డు తయారీకి ప్లస్ అన్నదాన సత్రాలు ఉంటాయి కదా, అన్నదాన సత్రాలకి కింద గోవిందరాజు కాంపిటీలు వీటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాటి ప్రసాదాలు కైంకర్యాలు అంటే టీటీడీ ఆ చుట్టుపక్కల సంబంధించి టీటీడీకి ఉండే ఆలయాలకు సంబంధించి మొత్తం అక్కడ అలిపిరి దగ్గర ఉండే గోడౌన్స్ కానీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే పైన మీకు కొండ పైన ఏంటంటే ట్యాంకర్ లాగా ఉంటాయి. పైకి పోగానే 2-3 ట్యాంకులు, ఒక 2 రోజులు సరిపడిపోయే ట్యాంకులు సైలోకి అంటారు. దాంట్లో నింపుకోవచ్చు, పంపింగ్ చేసి ఆ నెయ్యి అంతవరకు స్టాక్ పెట్టుకోవచ్చు. కానీ వారం రోజులు 10 రోజులు స్టాక్ పెట్టుకునే నెయ్యి అక్కడ ఉండదు, ఉంటారు కూడా. రైట్. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కింద ల్యాబ్ అంటున్నారు కదా, కింద నుంచి పైకి వెళ్ళే లోపు ఏమైనా కలపడానికి వీలు ఉంటుందా? ఘాట్ రోడ్ సార్, ఎక్కడ అక్కడ బండిని ఆపనీయరు అసలు. అక్కడ అవే మూలుగుతా పోతుంది. ఇంకోటి ఏంది, కన్సిస్టెన్సీ లోడ్ కాదు సార్, అది లిక్విడ్ కదా. వాడు బండి కనుక బ్రేక్ వేసాడంటే ముందుకి వెనక్కి ఊగుతా ఉంటుంది.
మీకు ఎగ్జాక్ట్లీ ఏం కదలకుండా లేకపోతే రాళ్ళు మైనింగ్ అది అనుకోండి, ఏం కాదు, వాడు ఎలా బ్రేక్ వేసినా ఏం కాదు. ఇది ఏంటంటే మీకు నీళ్లతో సమానం కదా. ట్యాంకర్ అటు ఇటు ఒకసారి బ్రేక్ కొట్టి ముందుకు వెళ్ళి లోడ్ అంతా తీసుకుంటుంది. లేదు వెనక ఎక్సలేటర్ ఇచ్చి ముందుకు అనగానే లెగుస్తుంది ముందుకు. అందుకనేసే 30 టన్నుల లారీ నుంచి వాళ్ళు 15 టన్నుల లారీ అంటే 15,000 లీటర్ల లారీనే పెట్టుకున్నారు ట్యాంకులు. చిన్న సైజ్ అయ్యి మన వాటర్ ట్యాంక్ లాగా ఉంటాయి, జిహెచ్ఎంసీ సప్లై వాటర్ ట్యాంకులు. రైట్, అంటే మామూలు ఇళ్ళకి పంపించే ట్యాంకర్ల టైపు. మన పెట్రోల్ ట్యాంకులు ఉంటాయి కదా, అందులో సగం ఉంటాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు డైరీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తమిళనాడు వాళ్ళకి సంబంధించినటువంటిది ఏఆర్ డైరీకి సంబంధించిన దాని మీద వివాదం వస్తుంది. డైరీలో వాళ్ళు ఇవి కలిపి పంపించేటటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది? అక్కడ దానికి తగ్గట్టు ఏమైనా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుందా సార్? దానికి పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు సార్. కాకపోతే ఏంటంటే నెయ్యికి రెసిపీ ఆ స్మెల్ రావడానికి దాంట్లో మనం కొంచెం ఎసెన్స్ లాగా కలుపుకోవచ్చు అండి. అంటే తీయంగానే గుప్మని వాసన రాదు, లైక్ టేస్టింగ్ సాల్ట్ లాగా కలుపుకోవచ్చు. కాకపోతే ఇవాళ రేపు చాలా నెయ్యిలు మనకి కట్ చేయగానే గుమ్మ వాసన పోసుకొస్తూ ఉండాలి అది ఇదని. అది కాదు కానీ మనం నెయ్యి కరిగించుకొని అప్పుడు ఇళ్లలో పెట్టుకుంటే 15-20 రోజులైనా ఉంటుంది కదా, నెలలు కాకపోయినా. మంచి నెయ్యి కాదు, ప్యూర్ నెయ్యి కాదు. అక్కడ కలపడానికి అయితే నాకు తెలిసి వనస్పతి కలపచ్చు సార్ 100%. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అదైతే మీకు వనస్పతి వచ్చి వాళ్ళకు ఫ్యాక్టరీలో కాబట్టి 70-80 రూపాయలకే వస్తుంది. వీళ్ళ దగ్గర ఇదైతే ఈ నెయ్యికి ఆ నెయ్యికి అది తేడానా? మరి అంతేనండి, వనస్పతి ఏం లేదు, లైక్ ఈక్వల్ టు మనకి నెయ్యి లాగానే. కాకపోతే నెయ్యి అంత ఎఫెక్టివ్ ఉండదు, సాయంత్రం దాకా వాసన ఉండదు, అప్పుడప్పుడు వెళ్తాను. ఏది మనం పదార్థాల్లో వాడి వండి మీరు వాడకుండా అలానే ఉంటే దాని ఇది రుచి అన్ని అలాగనే ఉంటుంది. ఎలాగుంటుందంటే చిన్న వైట్ కేక్ దాన్ని ఏం చేస్తారంటే క్రీమ్ లాగా చేసి నెయ్యిలో వాడు పోలిస్తే 1/4 కాస్ట్ అండి వనస్పతి నెయ్యితో పోలి. రైట్. ఒకటి ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యన పబ్లిక్ భక్తుల కంప్లైంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే లడ్డు ఇదివరకు అయితే ఇప్పుడు ఈ మధ్యన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మార్చిన దాని ప్రకారం కొంచెం మెత్తగా నీట్గా ఉంటుంది, దాంట్లో జీడిపప్పు కిస్మిస్ ఇట్లాంటి రుచి అది కనబడుతుంది. అదే ఇదివరకు అయితే కనుక పొడి పొడిగా ఉండేది అన్నటువంటిది ప్రధానంగా చెప్తున్నారు. అంటే నెయ్యి లేకపోవడం వల్ల లేకపోతే నెయ్యిలో ఇట్లాంటి కల్తీ కలపడం వల్ల పొడి పొడిగా ఉంటుంది లడ్డు? ఏముండదు సార్, మామూలుగా రోజుకు 1,00,000 లడ్లు చేశారనుకోండి, దానికి సుమారు 10 టన్నులు వాడాలి, దాన్ని 9 టన్నులు తగ్గించారనుకోండి రాదు క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడ కోర్టు కార్మికుల్లో చేసేవాళ్ళు కూడా తక్కువ కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ మిషనరీ వచ్చింది, అన్ని వాళ్ళు చేతితో చేయట్లేదు కదా, హ్యాండ్స్ వచ్చింది లోపల మిషనరీ. 3-3.5 లక్షలు చేస్తున్నారు, 3-3.5 లక్షలు చేయగలిగే ఇబ్బంది లేరు కదా అక్కడ. ఇందులో మ్యాక్సిమం కొడితే 1 లక్ష డబ్బులు కొడతారు తెలిసిన వాళ్ళు, అలాగే 3 లక్షలు చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ వచ్చింది కదా, వాళ్ళు చేసి దాని మీద ఇంత ముందు ఎలా ఉంటుందంటే పూస ఈ దానికి సంబంధించిన అది అన్ని తీసుకొచ్చి అక్కడ బండ లాగా పరుపు లాగా బల్లలు ఉన్నాయి, ఆ బల్లల మీద పోసి ఫస్ట్ పూస రాగానే పూసలు చేసి గ్రైండర్లో వేస్తారు. ఆ గ్రైండర్లో ఆయన మెత్తగా ఏం చేసుకొచ్చి బల్ల మీద కలిసి దాని మీద జీడిపప్పు, మన కిస్మిస్ ప్లస్ యాలకుల పొడి ఇవన్నీ పట్టించాలి, ఈ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే గట్టిగా ఉందనుకోండి ఫ్యాన్ గాలికి ఆరిపోయి ఆ పైనుంచి మన చిన్న కడాయిలాగా తీసుకొని నెయ్యి పోసుకుంటా వస్తారు పైన. చల్లారిన నెయ్యి పోసుకుంటా వచ్చేటప్పుడు దాంట్లో ఏమన్నా కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ వేసారనుకోండి బాగా నెయ్యి వచ్చి ముద్ద మెత్తగా ఉంటుంది 2-3 రోజులు అయింది. ఎక్కువ నెయ్యి మళ్ళీ అయినా కూడా ప్రాబ్లం, లడ్డు అలా ఉండదు, పగిలిపోయి ఉంటుంది. గట్టిగా ఉన్నది అనుకోండి మన ఇంటికి తీసుకొచ్చిన దాకా ఉంటాయి లడ్డులు. ఎక్కువ నెయ్యి ఎక్కువ అయినా కూడా మధ్యలోనే బాగా చిదురు అయిపోయి ఇంకొక వరకు మళ్ళీ మన చేతితో ఉండాలి. ప్రాబ్లం అయితే అది నెయ్యి కలిపే దాంట్లోనే ఉంటుంది సార్ ఏదైనా కానీ.
మృదువుగా ఉంటది. ఎక్కువ నెయ్యి కలిపితే, తక్కువ నెయ్యి కలిపితే ఆరిపోతుంది. దాంట్లో నో డౌట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వేడి వేడి నెయ్యి లడ్డు చేయగానే అడుగులో ఉంటది కానీ నెయ్యి పైన టాప్ లో మీకు ఆరిపోయి ఎండిపోయినట్టు ఉంటుంది లడ్డు. అది మెయిన్ ప్రాబ్లం. రైట్. ఇప్పుడు అంటే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయబడింది. ఆ టీం వాళ్ళు ఇందులో కల్తీది కనుక్కోవాలంటే, అంటే ఏది కలిపారన్నది కనుక్కోవాలంటే ఎవరి దగ్గర టెస్ట్ చేయించాల్సి ఉంటుంది? ఆ డైరీలో ఇప్పుడు వెరిఫై చేస్తే కనబడుతుందా? ఇప్పుడైతే కనపడదు సార్. వాళ్ళైతే అలర్ట్ అయ్యారు. వాళ్ళు కనుక ల్యాబ్కి వెళ్ళాలంటే నాకు తెలిసి మైసూర్లో ఉంది సార్. మైసూర్లో ల్యాబ్ ఉంది. మైసూర్ అంటే గుజరాత్ కంటే పెద్దదా, లేకపోతే గుజరాత్తో పోటీగా ఉంటుందా, గుజరాత్ కంటే చిన్నదా మైసూర్? లేదు సార్, దాని మీద ఎక్కువ నమ్మకం అండి. 100% రిజల్ట్ గుజరాత్ లో ఉంది నాకు. అవునండి, గుజరాత్ లో ఉన్నది నాకు తెలిసి అది ప్రైవేట్ అనుకుంటా. మైసూర్లో ఉన్నది ప్రభుత్వం అందే? అవునండి, ఇది గవర్నమెంట్ ఆథరైజేషన్. ఓకే. మన దగ్గర అప్సిగోడ్లో ఉంది కానీ ఇప్పుడు చేస్తున్నారో లేదు తెలియదు. చేసేవారు. అంటే ఏమేమి కలుస్తాయి అన్నది డీటెయిల్స్ ఇవ్వగలుగుతుందా? 100% సీవ్ అనాలిసిస్ చేస్తారు సార్. డీటెయిల్ అనాలిసిస్ చేస్తారు. దాంట్లో నుంచి ఎంత, ఇప్పుడు మీరు ఒక కేజీ లడ్డు తీసుకున్నారు అనుకోండి, కేజీ లడ్డులో మీరు చక్కెర ఎంత కలిపారు, బూందీ ఎంత కలిపారు, నెయ్యి ఎంత కలిపారు, యాలకులు ఎంత వేసారు, కిస్మిస్ ఎంత వేసారు, డీటెయిల్డ్ అనాలిసిస్ కంప్లీట్ వస్తుంది లడ్డు తీసుకెళ్తే. దాని సొల్లి ఇది కూడా చెప్తుంది. ఉదాహరణకి కేజీ లడ్డు తీసుకున్నారు అనుకోండి, ఆ లడ్డుని తీసేసి దాంట్లో నుంచి బూందీని సపరేట్ చేస్తారు. అంటే కరిగిస్తారు, మొత్తాన్ని కరిగిస్తారు. కరిగిచ్చేసి ఆ పిండిని సపరేట్ చేస్తారు, అందులో ఉన్న స్వీట్ ని సపరేట్ చేస్తారు, అందులో ఉన్న మిగతా మీ కిస్మిస్ జీడిపప్పు అంటే కనపడుతుంది. పటికి బెల్లం కరిగిపోయినా కూడా అందులో ఉన్న స్వీట్ కంటెంట్ ని ఎంత పర్సెంటేజ్, కేజీకి ఒక 200 గ్రాములు దాన్ని సపరేట్ చేయొచ్చు కూడా. ఆ టెక్నాలజీ ఉంది మైసూర్. ఇది మైసూర్ దగ్గర ఉంది అది అదంతా. మైసూర్లో ఉన్న ల్యాబ్ అదే ఒక్కటే కాదు, మీకు సివిల్ సంబంధించిన కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఎగ్జాంపుల్ ఒక బ్రిడ్జి కడితే బ్రిడ్జి కూలిపోయింది అనుకోండి, అందులో కాంక్రీట్ వేస్తాం కదా, ఆ కాంక్రీట్ లో నువ్వు యూనిట్ ఎన్ని బస్తాలు కలిపావు, సిమెంట్ ఎంత కలిపావు, ఇసుక ఎంత కలిపావు, మొత్తం క్లియర్ పిన్ టు పిన్ చేస్తారు. ఫ్లైయాస్ ఎంత కలిపావు, జీబీ, ఆ టెక్నాలజీ ఉంది సార్ బెంగళూరు. అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ప్రజెంట్ ఉన్నాము బెంగళూరు. ఓకే. ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ లడ్డూగా కాకుండా నెయ్యిలో అయితే ఎవరు చెప్పగలుగుతారు? నెయ్యిలో అయితే వాళ్ళే సార్. లడ్డులో నెయ్యిలో కూడా వాళ్ళే చెప్తారు సార్. క్లియర్ అనాలిసిస్, డేటా క్లియర్ అనాలిసిస్ చేయొచ్చు. మొత్తం వాళ్ళు ఏ ప్రోడక్ట్ కావాలో తీసుకెళ్ళచ్చు. ఇంకోటి కూడా మీకు ఈ పోలీస్ సంబంధించిన అనాలిసిస్ కూడా కొన్ని వెళ్తాయి సార్. నార్కో అనాలిసిస్ అంతే కదా, అన్ని కొన్ని వెళ్తాయి. అంటే ఎగ్జాంపుల్ మీకు డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటుంది, ఆ డ్రగ్స్ లో ఏమేమి కలిపి ఇట్లా లేకపోతే దొంగ మందు దొరుకుతుంది, ఆ మందులో నిజాలిన్ ఎంత కలిపారు, స్పిరిట్ ఎంత కలిపారు, నల్లముందు ఎంత కలిపారు, యూరియా ఎంత కలిపారు. జనరల్ గా వాటిల్లో ఉండేది ఏదేమంటారు అన్అఫిషియల్ మందు, అవన్నీ తయారు చేసేది అలానే ఆ మెటీరియల్. సో ఆ ల్యాబ్ లో చేసుకోవచ్చు సార్. ఆ ల్యాబ్ లో అక్కడ ఇదేంటి సార్, ఇక్కడ ఉండేసి అప్సిగోడ్లో అది ఐసీ అయినా ఎన్సీఆర్ ఉంది సార్. అన్నైతే నాకు ఐడియా రాదు. రైట్. అసలు ఈ కల్తీది తింటే భక్తులకి ఏం ప్రాబ్లం వస్తుంది? జనరల్ గా చేపల వాళ్ళకి, తినే వాళ్ళకి పడలేదంటే ఎమ్మట్లే ఇది మనకు లోపల అరిగిపోయి మోషన్స్ లాగా అవుతుంది. ఎక్కువ బాగా గట్టి బాడీలు తట్టుకునే వాళ్ళకైతే ఏం కాదు. ఏదన్నా ఇబ్బంది పడే వాళ్ళు ఇంకేదన్నా ప్రాబ్లం ఉందంటే ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి అందులోనే ఏంటంటే గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి చాలా వేడి తినే పరంగా, వేడి అన్నమాట. అందుకనే ఆవు నెయ్యిని ప్రిఫర్ చేస్తాం గోమాల్లో కానీ వాటి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది పరిస్థితి. తిరుమల లడ్డూకి సంబంధించి తలెత్తుతున్నటువంటి సందేహాలు, ఆ సందేహాలకు సంబంధించి సరైనటువంటి టెస్ట్ చేయిస్తే విషయం తెలుస్తుంది. అదే సందర్భంలో కలపడానికి డాల్డా కలపడం సులభం, కానీ మిగతాయి కలపడం అనేటటువంటి దాంట్లో త్వరగా బయటపడిపోతుంది. ఆ వాసన వెంటనే తెలిసిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నటువంటి చెప్తున్నారు. బట్ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం తేలుస్తుంది అన్నది చూడాలి. అదే సందర్భంలో మైసూర్ ల్యాబ్ లాంటి వాటి దగ్గరికి ఇప్పుడు ఏమైనా తీసుకెళ్తారా చూడాలి.